హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో ఈరోజు జరగబోయే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ ఎవరు ఉంటారు అంటే లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ముంబై ఇండియన్స్ పైన గెలవడం జరిగింది. సో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో ఎవరు ఉంటారు అంటే ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రన్, ప్రియాన్ చార్య, జోష్ ఇంగ్లీష్, స్టైనస్, జాన్సన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. చూద్దాం ఇంకెవరైనా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారో. మ్యాక్సిమం లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. వేరే టీంని తీసుకోకపోవచ్చు. సో చేంజెస్ లేకపోవచ్చు. నెక్స్ట్ ఆర్సీబీ చూడండి. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో ఆడింది, చాలా బాగా ఆడింది. 230 స్కోర్ని చేజ్ చేయడం జరిగింది, ఇంకా వికెట్లు ఉండగానే. సో ఆర్సీబీ కూడా చాలా బలంగానే కనిపిస్తుంది బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో సేమ్ మొన్న ఆడిన టీమే ఆడవచ్చు. ఇఫ్ టిమ్ డేవిడ్ ఏమైనా అవైలబుల్లో ఉంటే ఆయనను తీసుకోవచ్చు, లేదా తీసుకోకపోవచ్చు. చూద్దాం. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే రజత్ పాటిదార్. సో రజత్ పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నాడు. మేబీ స్టాండింగ్ కెప్టెన్గా ఈయనే ఉండొచ్చు. జితేష్ శర్మ. సో జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, ఎస్ దయాల్, లివింగ్స్టన్ లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నారు. చూద్దాం ఈరోజు కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయ్యారు. చూద్దాం మరి ఏం తీసుకుంటారో లేదో. నెక్స్ట్ సుయాష్ శర్మ, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్, లుంగి ఎంగడి. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం ఆడవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో సో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు ఆడకపోవచ్చు. మేబీ చూద్దాం. అదే టీం ఆడే అవకాశం ఉంది. సో పంజాబ్లో చూడండి, జమీసాన్ని తీసుకోవడం జరిగింది సో బౌలర్గా. సో ఈ మ్యాచ్లో కూడా ఆయన ఉండే అవకాశం ఉంది. సో సేమ్ ఆర్సీబీలో అయితే ఇప్పుడు చెప్పిన టీమే ఉండొచ్చు, ఏ మార్పులు లేకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇది. గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తారు. నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు, అంటే దీంట్లో ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఆడతారు. ఆ మ్యాచ్లో గెలిచిన వారు ఫైనల్కి వెళ్తారు. మీకు తెలిసిన విషయమే. సో ఈరోజు మ్యాచ్ అనేది చాలా క్రూషియల్. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది. సో రెండు కూడా బ్యాలెన్స్డ్ టీమ్గా ఉన్నట్టు బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. సో సేమ్ దీంట్లో కూడా పంజాబ్లో సేమ్, ఆర్సీబీలో సేమ్. సో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టము. కానీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్లు వాటిని తీసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్కు 51% గెలిచే అవకాశం ఉంది, ఆర్సీబీ 49. సో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే పంజాబ్ కింగ్స్ అనుకుంటున్నాను. చూద్దాం. సో అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది. ఆర్సీబీ కూడా మొన్న మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అందుకే 50-50 అంటున్నాను మ్యాచ్ గెలవడము. కానీ ఏదో ఒక టీం గెలుస్తుందని చెప్పమంటే మాత్రం 51%, అంటే ఓన్లీ స్లైట్లీ డిఫరెన్స్ టువర్డ్స్ పంజాబ్ కింగ్స్కి వెళ్తాను నేను. పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు ఓడిపోయిన టీము మళ్ళీ నా ప్రిడిక్షన్ ప్రకారము ఏదైతే జీటీ వర్సెస్ ఎంఐ ఆడుతుందో
దాంట్లో గెలిచి మళ్ళీ అదే టీము ఫైనల్కి అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. అంటే ఫైనల్లో కూడా ఈ రెండే టీంలు ఉంటాయని అనుకుంటున్నాను, ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్. సో ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తా అనుకుంటున్నాను 51%. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్సీబీలో స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.